బరువు పెరిగి బెల్లి బుద్దుకొచ్చిందా? ఇప్పుడు చెప్పే ఫుడ్స్ రెగ్యులర్ గా తింటే చాలు, కుండలా మారిన పొట్ట కూడా తగ్గుతుంది. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు దానికోసం సరైన విధంగా ట్రై చేయాలి. అప్పుడే అనుకున్న విధంగా రిజల్ట్ వస్తుంది. బాడీలో ఫ్యాట్ పెరిగిపోతే బరువు పెరగడమే కాదు, ఎన్నో సమస్యలు వస్తాయి. కాబట్టి పెరిగిన ఫ్యాట్, అధిక బరువుని రెండింటిని తగ్గించుకోవాలి. ఇందుకోసం హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ సరైన విధంగా ట్రై చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే సరైన లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఫ్యాట్, అధిక బరువు వాటంతటవే తగ్గిపోతాయి. సరైన లైఫ్ స్టైల్లో డైట్ కి రోల్ పోషిస్తుంది. మనం హెల్దీ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు కూడా అండర్ కంట్రోల్లో ఉంటుంది. అందులో ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ బరువు తగ్గించేందుకు చక్కగా హెల్ప్ చేస్తాయి. ఆ ఫుడ్స్ ఏంటంటే, పచ్చగా కనిపించే ప్రతి ఆకు బరువుని తగ్గించదు, కానీ తోటకూర ఆకులు మాత్రం బరువుని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఉంటుంది, ఐరన్, ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఫ్యాట్ ఆక్సిడేషన్ ని హెల్ప్ చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఉడికించిన తోటకూరలో కొద్దిగా రాళ్ళుప్పు కలిపి తీసుకోండి. దీనివల్ల లివర్ డిటాక్సిఫై అవుతుంది, ఫ్యాట్ బర్నింగ్ సరిగ్గా అవుతుంది. మెంతుల్ని నానబెట్టి తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఫ్యాట్ బర్నింగ్ జరిగి మెటలాజీ పెరుగుతుంది. ఇందులోని గుణాలు కడుపు నిండినట్లుగా చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఫ్యాట్ ని బర్న్ చేసి స్టోర్ కాకుండా చేస్తుంది. మెంతుల్ని నానబెట్టి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అధిక బరువు, కొలెస్ట్రాల్ లెవెల్స్ వాటంతటవే తగ్గుతాయి. కలోంజీ కూడా మరో అద్భుతమైన ఫుడ్ అని చెప్పొచ్చు. ఈ చిన్న గింజలు ఫ్యాట్ ని కరిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మెటబాలిక్ సమస్యలు తగ్గుతాయి. కలోంజీ సీడ్స్ ని తీసుకోవడం వల్ల లెప్టిన్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీనికోసం కొద్దిగా నలిపిన కలోంజి గింజల్ని గోరువెచ్చని నీటిలో కలిపి ప్రతి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేసే ముందు తీసుకోవాలి. రెగ్యులర్ గా తీసుకుంటే 3 నుంచి 4 వారాల్లో రిజల్ట్ కనిపిస్తుంది. ఇవి సాధారణంగా మనకి ఆన్లైన్ మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. దీనిని మనం రెగ్యులర్ గా డైట్ లో యాడ్ చేస్తే ఫ్యాట్ ని కరిగిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు, గట్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అవుతుంది. ఇవి రెండు కూడా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది. రోజు ఓ స్పూన్ పరిమాణంలో పచ్చి అరటికాయ పొడిని ఉదయాన్నే స్మూతీస్ మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. దీనివల్ల ఫ్యాట్ పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా తొడలు, బెల్లి ఏరియాలో, అలాగే బరువు కూడా తగ్గుతారు. దీంతో పాటు కొన్ని వర్కౌట్స్ కూడా చేస్తే బరువు తగ్గుతారు. అన్ని రకాల మిల్లెట్స్ ఒకేలా కాదు, ఒక్కొక్క దానికి ఒక్కో లాభం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా కొర్రల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ముఖ్యంగా వీటిని తిన్నప్పుడు బ్లడ్ షుగర్ తగ్గడమే కాకుండా ఆకలి కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఫ్యాట్ కరిగేందుకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ కొర్రలు రెగ్యులర్ గా తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, బరువు కూడా తగ్గుతారు. దీనికోసం రోజు కొన్ని కొర్రల్ని, సరిగ్గా చెప్పాలంటే ఓ చిన్న బౌల్ కొర్రల్ని ఉడికించి తింటే జీర్ణ సమస్యలు తగ్గడమే కాకుండా మెటబాలిజం పెరుగుతుంది. కొన్ని వారాల్లోనే బరువు కూడా తగ్గుతారు.